ఇప్పుడు సిపిఎస్ కానీ మద్యపాన నిషేధం కానీ క్యాపిటల్ ఇష్యూస్ కానీ ఇది ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో పార్టీ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయి అనుకుంటున్నారు మీరు? ఇక్కడ సిపిఎస్కి సంబంధించి బెస్ట్ ఆల్టర్నేటివ్ వేరేది కూడా ముఖ్యమంత్రి గారు ఆఫీసర్స్కి అందరికీ కూడా చూపించడం జరిగింది, ఎంప్లాయీస్కి. రైట్. గవర్నమెంట్ అనేది కూడా ఎక్కడి నుంచో డబ్బులు అనేవి రావు, గవర్నమెంట్ కూడా కొన్ని పరిధులు ఉంటాయి, ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టే కొన్ని నిర్ణయం తీసుకోగలరు. కాబట్టి ఉన్న అవకాశం మేరకు బెస్ట్ పాలసీ ఏదైతే అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. పోతే మద్యానికి సంబంధించి కూడా ఎన్నికలకు ముందు ఏదైతే ప్రధానంగా చెప్పామో మద్యం బాటిల్ పట్టుకోవాలంటే షాక్ కొట్టేటటువంటి రీతిలో వాటి యొక్క రేట్లు పెంచుతాము అని చెప్పాను. అలాగే బెల్ట్ షాపులు వీటన్నిటిని కూడా అధిగమిస్తాం, కంట్రోల్ చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళు దానికి కమిట్ అయ్యి ఆల్రెడీ ఆల్మోస్ట్ షాప్స్ అవి తగ్గించేయడం కానీ రేట్లు విపరీతంగా పెంచి ఎవరైనా బాటిల్ పట్టుకోవాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితిని తీసుకున్నాను జరిగింది. సేమ్ టైం క్యాపిటల్ ఇష్యూ కూడా సీఎం గారు గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరాన్ని విడిచిపెట్టుకుని మనం వేరే రాష్ట్రానికి వచ్చి, వేరే రాష్ట్రం అంటే మన రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితిలోకి వచ్చేసాం. మరోసారి అటువంటి పరిస్థితి రాకూడదని అంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది అన్ని చోట్ల డీసెంట్రలైజ్ అయితేనే మంచి జరుగుతుంది, అందరం ఐక్యంగా ఉంటాం అనేటువంటిది ఆయన తరపు నమ్మకం. ఆ ఉద్దేశంతోనే ఈవేళ క్యాపిటల్ అనేటువంటిది కూడా కర్నూలులో న్యాయ క్యాపిటల్ కింద, రాజధాని కింద, జ్యుడిషియల్ క్యాపిటల్ కింద, సేమ్ టైం మన అమరావతిలో శాసనసభ రాజధాని కింద, మన వైజాగ్లో వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడి నుంచి జరిగేటట్టుగా ఒక నిర్ణయం అనేటువంటి చెప్పడం జరిగింది. సో ప్రజలు డెఫినెట్గా దానికి ఆమోదయోగ్యంగా తెలియజేస్తూ ఉన్నారు. కేవలం ఏంటంటే రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలతో ఒక పక్కన, మరో పక్కన వాళ్ళ ఆస్తులు ఎక్కడైతే కూడగట్టుకున్నారో గత ప్రభుత్వంలో వాటి యొక్క రేట్లు పెంచుకోవడం కోసం ఆలోచించి మాత్రమే ఈ అమరావతి అనేటువంటి ఒక భ్రమరావతిని తీసుకొచ్చి ప్రజల్ని ఏమార్చేటటువంటి ప్రయత్నం చేస్తారు.